నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తులసి కోట లేని వాళ్ళు పోలిపాడ్యము పూజని ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ పోలీస్ వర్గానికి సంబంధించి చాలామంది చాలా డౌట్లు అడిగారండి. అంటే ఒత్తులు ఎన్ని వేయాలి, ఇంకా పోలీస్ వర్గానికి సంబంధించి చాలా డౌట్లు అడిగారు. ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే దాంట్లో మీకున్న డౌట్ ఏమైనా ఉంటే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. కార్తీక మాసంలో ఆఖరి రోజున జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజే ఈ పోలిపాడ్యమి. దీన్నే పోలీస్ వర్గం అని అంటారండి. ఈ సంవత్సరం మనకి పోలిపాడ్యమి 2025 నవంబర్ 21వ తేదీన శుక్రవారం అయితే రాబోతుందండి. శుక్రవారం చేసుకోవాలనుకునేవారు చేసేసుకోవచ్చండి. శుక్రవారం పూట మేము పోలి తల్లిని పంపించలేమని అనుకునేవారు శనివారం కూడా చేసుకోవచ్చు. దీనికోసం పూర్తి డీటెయిల్స్ ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఈ పూజని ఇంట్లో చేసుకోవాలనుకునేవారు తులసి కోట దగ్గర ఈ పూజని అయితే చేసుకుంటారండి. అయితే నేను ఆల్రెడీ తులసి కోట దగ్గర పూజ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి. మాకు ఇంట్రెస్ట్ ఉంది, తులసి కోట కూడా ఉంది అని అనుకునేవారు ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ తులసి కోటని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలని అనుకునేవారు తులసి కోటని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న తులసి కోటని అయితే తీసుకున్నాను. అయితే ఇది తులసి కోట ఏమీ కాదండి, మనం దీపాలను అయితే పెట్టుకుంటాం కదండి, దీపపు ప్రమిదే ఇది తులసి కోట. నేను దీన్నే తీసుకున్నాను. అయితే ఇది మట్టితో తయారు చేసినటువంటిదండి. అయితే ఇలాంటిది కానీ లేదంటే డెకరేట్ చేసిన తులసి కోటలు కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న బౌల్ కానీ చిన్న కుండీ కానీ ఏది వీలైతే అది తీసుకోండి. ఇంక తర్వాత నేను ఇక్కడ మట్టి తీసుకున్నానండి. మనకి మొక్కల్లో అది ఉంటుంది కదండి మట్టి, అది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మెయిన్ ఉండాల్సింది తులసి. చూడండి నేను ఇక్కడ తులసి కొమ్మ అయితే తీసుకున్నాను. 1 కానీ 2 కానీ తీసుకోండి. మన తులసి కోటకి ఎంతైతే సరిపోతుందో దాని ప్రకారంగా మీరు హైట్ చూసుకొని ఈ కొమ్మలు అయితే తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటితో ఏం చేయాలో చూపిస్తాను. నేనైతే ఈ డిజైన్ ఉన్న తులసి కోట అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఈ తులసిని నాటాలి. దీనికి ఇలా మధ్యలో గుంతలాగా ఉంది కదండి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న ఈ తులసి కొమ్మలు పెట్టి ఈ మట్టితో ఈ కొమ్మల్ని నాటాలి. అయితే ఇవి తులసి కొమ్మలు కదండి, వీటికి వేర్లు అవి లేవు కదా, ఇవి నాటవు కదా అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే ఇక్కడ మనం మొక్కని పర్మనెంట్గా వేయడానికి అయితే కాదండి, మనం ఓన్లీ పూజ చేసుకోవడానికి మాత్రమే ఈ తులసి కోటని తయారు చేసుకుంటున్నాము. అలా కాదండి, మేము మామూలుగానే తులసిని తెచ్చుకొని మొక్కను నాటి మేము రోజు పూజ అయితే చేసుకుంటాము అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ తులసి మొక్కని ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు నాటాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియో చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడైతే మీరు మీ దగ్గర తులసి కోట లేదు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అయితే మాకు తులసిని పెట్టుకునే ఆచారం ఆనవాయితీ లేదని అంటారండి కొంతమంది. అయితే తులసిని పెంచుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదండి, కానీ మీ నమ్మకం మీది కాబట్టి మీరు తులసి కోటని పెట్టుకోలేము అని అనుకున్నప్పుడు ఈ పూజని ఎక్కడ చేయాలనేది కూడా నేను చెప్తానండి. నేనైతే చూడండి ఇక్కడ ఈ తులసి కొమ్మల్ని నేను మట్టితో ఈ విధంగా నాటాను. అయితే ఈ తులసి మొక్కలకి వేర్లేవి లేవు కదండి, మరి ఇలా కొమ్మలు నాటి ఈ పూజ అయితే చెయ్యొచ్చా అని అంటారేమో. చెయ్యొచ్చండి. మనం క్షీరాబ్ది ద్వాదశి రోజున కార్తీక దామోదరుడిని ఉసిరి చెట్టు రూపంలో పూజిస్తాం కదండి. అయితే ఉసిరి చెట్లు దొరకలేనప్పుడు ఉసిరి కొమ్మలు నాటి మనం పూజ అయితే చేసుకుంటాము. అలానే ఇది కూడా అండి, మనం భక్తితో ఏది చేసినా సరే ఆ దేవుళ్ళు స్వీకరిస్తారండి. అందుకనే మీరు ఈ విధంగానైనా సరే చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఈ తులసి కోటలు మనకి వెండిలో కానీ లేదంటే మామూలుగా కోటెడ్లో కానీ మనకి దొరుకుతున్నాయి కదండి, వాటినైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ తులసి కోటలో ఈ తులసి మొక్కనైతే నాటాను. చూస్తున్నారు కదా, చూడటానికి సేమ్ ఇంకా చిన్న సైజు తులసి కోటలానే ఉంది కదండి. మనం ఏ మొక్క నాటినా సరే ముందుగా మనం వాటర్ అయితే వేయాలండి. ఆ మొక్కలకి వాటర్ వేయకపోతే మళ్ళీ అదొక దోషంలా తగులుతుంది మనకి. అందుకని మొక్క నాటిన వెంటనే కొద్దిగైనా సరే నీటిని వేయాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ తులసి కోటకి పసుపు కుంకుమలతో బొట్లయితే పెట్టుకోవాలి. చూడండి ఎంతో చక్కనైన చిన్న తులసి కోట అయితే మనం తయారు చేసేసుకున్నాము. పూజ కోసం తులసి కోట అయితే సిద్ధంగా ఉందండి. ఇప్పుడు ఈ తులసి కోటని పూజలో ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఎక్కడైతే నీటిలో దీపాలు వదిలిపెడతారో ఆ ప్లేస్లో మీరు ఈ తులసి కోటని అయితే పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను పీట పైన అయితే పెట్టుకుంటున్నాను. మీరు పీట పైన అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నేరుగా నేలపైన అయినా సరే పెట్టుకోవచ్చు.
మీరు పూజ ఏ సమయానికి చేస్తారో దానికన్నా ముందుగా ఈ తులసి కోటను అయితే సిద్ధం చేసుకోండి. మీరు ముందుగానే సిద్ధం చేసేసుకున్నారనుకోండి, దీనికి వేర్లేవి లేవు కాబట్టి కాస్త వాడిపోయినట్టు అయిపోతుంది. అందుకనే పూజ సమయానికి చేసుకోండి. మరి అయితే అంతవరకు తీసుకొని వచ్చిన ఈ తులసి కొమ్మలు మరి ఎలా పెట్టాలండి, వాడిపోతాయి కదా అని అంటారేమో. మీరు తీసుకొచ్చినవి ఏదైనా ఒక వాటర్లో పెట్టేయండి. వాటర్లో పెట్టేస్తే అవి ఏమీ వడలిపోవు, ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న తులసి కోటని ఈ విధంగా పెట్టేసుకొని ఆ తులసి మాతని చక్కగా మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. చూడండి, మనం తయారు చేసుకున్న తులసమ్మ వారు ఎంత కళగా కనిపిస్తున్నారో. ఈ విధంగా అయినా సరే మీరు తయారు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. మామూలుగా అయితే ఈ పోలిపాడ్యమి పూజ అనేది చెరువు దగ్గర కానీ నది దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఈ దీపాలు అనేవి అక్కడ ఉన్న నీటిలో వదులుతారు. మీకు దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి. లేదు అంటే మనం ఇంటి దగ్గర ఈ విధంగా తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా తులసి కోటని పెట్టుకొని పూజ చేసే అవకాశం మీకు లేకపోయినట్లయితే బయట సైడు ఈశాన్యం వైపు తూర్పుముఖంగా కూర్చొని పరమేశ్వరుడు ఫోటో కానీ లేదంటే విష్ణుమూర్తి ఫోటో కానీ పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అక్కడే ఈ పోలి దీపాలు అనేవి మనం వదిలిపెట్టచ్చు. అయితే ఇక్కడ తులసమ్మ వారితో పాటుగా మనం దామోదరుడిని అలాగే వినాయకుడిని కూడా పెట్టుకొని మనం పూజను అయితే చేసుకుంటామండి. అయితే నేను ఇక్కడ ఏమీ పెట్టట్లేదండి. సింపుల్గా తులసి కోటని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు, పూజ ఎలా చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను. పూజా విధానం చాలా డీటెయిల్గా క్లియర్గా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూసేయండి. ఇలా మీ దగ్గర గౌరమ్మ సెట్లు కూడా ఈ విధంగా ఉంటే తప్పనిసరిగా తులసి కోట దగ్గర అయితే పెట్టుకోండి. అలాగే పోలి పాడ్యమికి మీకు వచ్చే కొన్ని సందేహాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే తులసి కోట దగ్గర వినాయకుడిని పెట్టకూడదు కదండి. మరి వినాయకుడిని పెట్టి ఎలా పూజ చేయాలి అని అడుగుతున్నారండి. తులసి కోట దగ్గర వినాయకుడిని అయితే పెట్టకూడదండి, నిజమే. కానీ మనం వినాయకుడిని తులసి కోటలో పెట్టట్లేదండి, మనం బయట ఒక పక్క సైడ్కి పెడుతున్నాము. అలా పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి మనం ముందుగా వినాయకుడిని తులసి కోటకి ఒక పక్క సైడ్కి కానీ లేదంటే ఫ్రంట్ సైడ్కి కానీ పెట్టి పూజ అయితే చేసుకోవచ్చండి. అంతే తప్ప తులసి కోటలో పెట్టకూడదు. ఇంకా తర్వాత ఈ పోలీస్ వర్గం రోజున ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి. ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత గుడికి వెళ్ళాలనుకునేవారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఉపవాసాన్ని విరమించి ఏదైనా ప్రసాదం కానీ లేదంటే భోజనం కానీ చేయవచ్చు. ఇంకా తర్వాత మనం నీటిలో దీపాలు అయితే వదులుతాం కదండి. నీటిలో దీపాలు వదిలేటప్పుడు ఆయిల్ వేయకూడదా, వేయొచ్చా అని అడుగుతున్నారండి. ఆయిల్ వేసే ఛాన్స్ ఉంటే వెయ్యండి. ఎందుకంటే కాస్త ఎక్కువగా దీపాలు అనేవి వెలుగుతాయి కదా, అందుకని ఆయిల్ వేయకూడదని అయితే ఏమీ లేదండి. ఆయిల్ వేయచ్చు. ఒకవేళ వేసేటట్టు ఉంటే వెయ్యండి. కొద్దిగైనా సరే కొద్ది ఎక్కువసేపు వెలుగుతాయి. అయితే ఈ దీపాలకి ఆవు నెయ్యినే వాడాలా లేదంటే గేదె నెయ్యి అయినా సరే తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి. గేదె నెయ్యి అయితే తీసుకోకూడదండి, ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినట్లయితే నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనెతో అయినా సరే వెలిగించవచ్చు. ఇంకా తర్వాత కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన వారైతే 3 వత్తులు కానీ 5 వత్తులు కానీ వెలిగించండి. ఒకవేళ చెయ్యలేదండి మేము అని అనుకునేవారైతే ఈ నెల రోజులకి సంబంధించి 31 వత్తులు అలాగే ఇంకొక 2 వత్తులు ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 33 వత్తులతో దీపారాధన అయితే చేయాలండి. అయితే మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని డౌట్లు అయితే రావచ్చు. మేము నెల రోజుల్లో కొన్ని రోజులైతే మేము చేసామండి, ఒక వారం రోజులు చేసాము, 15 రోజులు చేసాము అని అనుకునే వారు కూడా నెల రోజులకు సంబంధించిన దీపాలు వెలిగించండి. అంటే 33 వత్తులు వెలిగించండి. అంతే తప్ప దీంట్లోంచి మీరు చేసిన దీపారాధన మైనస్ చేయనవసరం లేదు. ఇలా మైనస్ చేయాలని అడుగుతున్నారండి, అందుకని చెప్తున్నాను. నెల రోజులు చేసిన వారైతే 3 కానీ 5 కానీ వత్తులతో దీపారాధన చేయండి. లేదు మేము కొన్ని రోజులు చేస్తామని అనుకునే వారైతే 33 వత్తులు వేసి దీపారాధన చేయండి. మళ్ళా ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి ఆ దీపాలను మనం వదిలిపెట్టవచ్చు అని అడుగుతున్నారండి. వదిలిపెట్టచ్చండి. మన ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి వాళ్ళ పేరు పైన మనం ఈ దీపాలను అయితే వదిలిపెట్టచ్చండి. ఇంకా తర్వాత ఈ పోలిపాడ్యమి పూజని ఉదయం వేళల్లో కుదరకపోయినట్లయితే సాయంత్రం వేళల్లో చేయొచ్చా అని అడుగుతున్నారండి. ఇది అసలు ఉదయం వేళల్లో మాత్రమే చేస్తారండి, తెల్లవారుజామున మాత్రమే చేస్తారు. ఒకవేళ మీకు కుదరదు అవ్వదు అని అనుకునే సమయంలో మాత్రమే ఈవినింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ ఇంకొకరు అడుగుతున్నారండి, పోలిపాడ్యం రోజున నక్షత్ర దీపాలు వెలిగించవచ్చా, ఈ రెండు ఒకే రోజు చేయొచ్చా అని అడుగుతున్నారండి. మనం పోలిపాడ్యం రోజున పోలి దీపాలు వదిలిపెట్టి పోలి పూజ అనేది చేస్తాము. కానీ నక్షత్ర దీపాలు కార్తీక మాసంలో మాత్రమే వదిలిపెడతామండి. మనం పోలిపాడ్యం వచ్చేసరికి కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది, మార్గశిర మాసం అనేది వచ్చేస్తుంది. అందుకనే మీరు కార్తీక మాసంలోనే ఈ నక్షత్ర దీపాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది, ఈ పోలిపాడ్యం రోజున ఈ రోజున పూజ చేసుకోవడానికి వీలు లేకపోతే ఈ నీటిలో దీపాలు ఎప్పుడు వదలాలి, ఈ పోలిపాడ్యం ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారండి. మీకు వీలుంటే ఈ పోలిపాడ్యం రోజునే ఈ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదండి మాకు ఆ రోజు కుదరదు అనుకుంటే ఈ పోలిపాడ్యం కన్నా ముందే మీకు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజే నీటిలో దీపాలు వదిలిపెట్టుకోవచ్చు. ఇంకా ఈ పూజని మనం తులసి కోట లేనప్పుడు పూజా మందిరంలో చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. పూజా మందిరంలో మీరు పూజ చేసుకున్న తర్వాత నీటిలో దీపాలను కూడా వదిలిపెట్టుకోవచ్చు. ఈ పాడ్యమి దీపాలు ముందుగా మనం దీపారాధన చేయాలా లేదంటే నీటిలో వదిలిపెట్టిన తర్వాత దీపారాధన చేయాలా అని అడుగుతున్నారండి. మనం ఎప్పుడైనా సరే నీటిలో దీపాలను వదిలిపెడతామంటాం కానీ ఒత్తులను వదిలిపెడతామని అనం కదండి. అంటే దీపాలను వదిలిపెడతామంటే ముందుగానే దీపాలను వెలిగించి పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాలను తీసుకొని వచ్చి ఈ మనం తయారు చేసుకున్న బేసిన్లో వదిలిపెట్టేసుకోవాలి. ఇంకా ఇంతేనండి మనకు వచ్చిన కామెంట్స్. మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. చూడండి నేను ఇక్కడ ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకొని తర్వాత నేను కూడా మీకు చూపిస్తున్నానండి. నీటిలో అరటి డొప్పల్లో ఒక ప్రమిద కూడా పెట్టుకున్నాను, పిండి దీపం పెట్టుకొని దీంట్లో దీపం వేసుకొని నేను నీటిలో వదిలిపెట్టాను. అలాగే నా దగ్గర ఉన్న శివలింగాన్ని కూడా నేను ఈ నీటిలో పెట్టుకున్నానండి. ఈ పోలీస్ వర్గం రోజున నీటిలో దీపాలను మనం అరటి డొప్పల్లో వదులుతామండి. ఒకవేళ ఈ అరటి డొప్పలు దొరకకపోయినట్లయితే దేంట్లో దీపారాధన చేయాలి అనేది నేను చాలా వీడియోస్ పెట్టానండి. ఒక 3-4 వీడియోస్ అయితే పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి, అలాగే చాలా బాగా నచ్చుతాయి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా తులసి కోటని మనమే తయారు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. పూజ వీడియోని మాత్రం అసలు మిస్ చేయకండి, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా పూజ అంతా అయిన తర్వాత తులసమ్మ వారిని ఏం చేయాలని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చండి. పూజ అంతా అయిన తర్వాత తులసమ్మ వారిని మనకి మొక్కలేవి ఉంటాయి కదండి, ఆ మొక్కల ప్లేస్లో పెట్టేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.